హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. పేర్ల పవర్ ఉంటేనే మన లైఫ్ అన్నది ఒక మంచి రేంజ్కి వెళ్తుందని, పవర్ఫుల్ సక్సెస్ ఉంటాయి. అంటే మన పేర్ల పవర్ ఉంటేనే మన లైఫ్లో సక్సెస్ అని ఉంటాయి. ఇలాంటి కొన్ని పేర్లు మీకు తీసుకొచ్చాను, చూపిస్తాను స్క్రీన్ పైన. మీకు ఎలాంటి అంటే ఎలా మీకు సక్సెస్ వస్తుందో, ఆ పేర్ల ఎలా పవర్ ఉన్నదో అది చూపించడానికి మీకు ఏమన్నా స్క్రీన్ మీద తీసుకుపోయి కొన్ని పేర్లు చూపిస్తా. ఆ పేర్ల ప్రాబ్లం ఉన్న వల్ల ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ డౌన్ అయిపోతుంది. కానీ ఆ పేరు చాలా ప్రభుత్వం జనాలు చూడకపోయినా కూడా పేర్ల పవర్ ఉన్న వల్ల ఒక మంచి పొజిషన్ కూడా వచ్చింది. ఇలాంటి కొన్ని పేర్లు మీకు నేను తీసుకుపోయి ఇలా స్క్రీన్ మీద చూపిస్తా. చూడండి కొద్దిగా. ఇదండి మన స్క్రీన్ వచ్చింది. అరుణ్ గోవిల్. ఈ స్వామి అరుణ్ గోవిల్ మీకు తెలియదు కానీ హిందీ సీరియల్‌ల మనకు రామాయణం సీరియల్ వచ్చేది. దాన్న రాముడు పాత్ర వేసిన వ్యక్తి అరుణ్ గోవిల్. ఆయన పేరులో 34 నంబర్ ఉన్నది. 34 నంబర్ అన్నది మనకు చాలా ఫేమస్ చేస్తది. ఒక సెక్షన్‌లో 47 నంబర్ ఉన్నది. చూడండి 34 నంబర్ ఉన్నది. అంటే ఎలాంటి నెగెటివ్ నంబర్స్ ఎక్కువ లేకపోయినా కూడా ఆయన పేరులో 47 నంబర్, ఇంకో సెక్షన్‌లో 34 నంబర్ ఉన్నది. అలానే 'రితిక్ రోషన్' అని హిందీ సినిమా యాక్టర్ 'రితిక్ రోషన్'. 'రితిక్ రోషన్' మీరు చూడండి 12 అక్షరాల పేరు, 38 నంబర్ ఒక సెక్షన్‌లో, ఇంకో సెక్షన్‌లో 69 నంబర్ ఉన్నది. ఎలాంటి రాంగ్ నంబర్ లేకపోయినా కూడా ఆయన కరెక్షన్ తీసుకొని అంటే హెచ్ హెచ్ పెట్టుకున్నాక ఆయన పేర్లో ఇప్పుడు 43 నంబర్ వచ్చింది. మీరు చూడొచ్చు చూడండి స్క్రీన్ పైన. అంటే ఇంతకుముందు రాముడు పాత్ర వేసిన వ్యక్తికి కూడా 34 నంబర్ ఉన్నది. ఇప్పుడు 'రితిక్ రోషన్' అన్న పేరులో కూడా 43 నంబర్ ఉన్నది. ఒక సెక్షన్‌లో పైథాగరస్ సిస్టమ్‌లో 77 నంబర్ ఉన్నది. ఇంకో సెక్షన్‌లో 43 నంబర్. అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను మీకు. 2 సెక్షన్ ఉంటది. ఒక సెక్షన్‌లో 43 నంబర్, ఇంకో సెక్షన్‌లో 43 అండ్ 77 నంబర్ అండి. ఇప్పుడు మనం లక్షద్వీప్‌నిను, మాల్దీవ్స్‌ని చూద్దాం. ఇప్పుడు మాల్దీవ్స్ ఒక మంచి ఫేమస్ పేరు. ఎంతోమంది అక్కడ పోయి లక్షల మంది అక్కడ పోయేటోళ్ళు. అసలు ఆమె పేరులో ఇప్పుడు ఏమున్నదని అంటే రేంజ్ పెరిగిందని అహంకారం పెరిగితే అది టక్‌మని డౌన్ పడిపోతది. చూడండి మాల్దీవ్స్‌లో ఏముంది 31 నంబర్. యాస్ ఎ పైథాగరస్ సిస్టమ్‌లో 31 నంబర్ దీన్ని డెత్ నంబర్ అంటాము. దాని తర్వాత నంబర్ 16 నంబర్ ఉన్నది దీనిల. నెగెటివ్ నంబర్ 16 కూడా ఉన్నది. చాలిన్ సిస్టమ్‌లో 27 నంబర్ ఉన్నది. ఓకే. ఆ 27 నంబర్ అనేది కోపంకి అంటే ఏదైనా గట్టిగా మాట్లాడేదానికి దానికి అర్హత. ఆ గట్టిగా మాట్లాడడం వల్ల ఏమైందనంటే ఈ సెక్షన్‌ల అంటే పైథాగరస్ సిస్టమ్‌లో 4 నంబర్ వచ్చింది. ఛాలెంజ్ సిస్టమ్‌లో 9 వచ్చింది. దీన్ని టెన్షన్ నంబర్ కూడా అంటారు. ఒక సెక్షన్‌లో 2 నెగెటివ్ నంబర్ ఉండకూడదు. అంటే ఒక సెక్షన్‌లో 4, ఇంకో సెక్షన్‌లో 9 ఉన్నా కూడా అది మనకు నెగెటివ్‌కే ఫలితాలు ఇస్తది. ఎందుకంటే 2 అంటే 9 అన్నది కుజుడికి సంబంధించింది. 4 అన్నది రాహుకి సంబంధించింది. అంటే ఒక పేర్ల రాక్షస్ నంబర్, అదే పేర్ల దేవుడి నంబర్. 2 నంబర్‌లు ఉంటే మాత్రం కంపల్సరీ అది మీకు డేంజర్ అనిపిస్తది. అది డేంజర్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ వస్తది. దానివల్ల చూడండి మాల్దీవ్స్ అన్నది ఇప్పుడు అందరు డౌన్ అయిపోయారు. అంటే టైం నడిచిన వరకు మంచిగా నడిచింది. కానీ పేరు బాలిన వల్ల దాని ప్రభావం అనేది కంపల్సరీ ఏ రోజుకన్నా అది దేశమైతే ఏంది, అది మనిషి అయితే ఏంది కంపల్సరీ పేరు ప్రభావం ఆయన మీద కంపల్సరీ ఉంటది. ఇప్పుడు మనం చూద్దాం లక్షద్వీప్ గురించి చూద్దాం. లక్షద్వీప్‌లో కూడా 43 నంబర్ ఉన్నది చూడండి ఇక్కడ. లక్షద్వీప్‌లో 43 నంబర్ ఉండే. ఇంతకుముందు 'రితిక్ రోషన్‌లో' కూడా నేను 43 నంబర్ చూపించాను. అంతకుముందు అరుణ్ గోవిల్ గారు రామ్ పాత్ర వేసిన ఆయన పేరులో కూడా 34 నంబర్ ఉండే. అంటే ఇప్పుడు లక్షద్వీప్ ఆటోమేటిక్‌గా ఫేమస్ అయిపోయింది. మళ్ళా 42 నంబర్ కూడా ఉన్నది. 42 నంబర్ అంటే ఎంజాయ్. అంటే మంచి 42 నంబర్ అంటే శుక్రుడికి సంబంధించింది. ఎవరైనా వ్యక్తి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పోతా ఉంటారు కంపల్సరీ. ఓకే. దీనిలో కూడా యాస్ ఎ శాస్త్రంలో రాంగ్ నంబర్స్ ఉన్నాయి. కానీ లక్షద్వీప్‌ల ఇప్పుడు కొద్దిగా నరేంద్ర మోదీ గారు దాన్ని ఫేమస్ చేసే వల్ల 42 నంబర్ అండ్ 43 నంబర్స్ ఉన్నాయి. అంటే ఇలా మనం పేర్ల నంబర్స్, దేశంలో నంబర్స్ ఒక పేరు పెట్టినప్పుడు దానిలో మంచి నంబర్స్ ఉన్నాయా? రాంగ్ నంబర్ ఉన్నాయా? మనం కంపల్సరీ చూసుకోవాలి. ఓకేనా? బిల్ గేట్ గారు. బిల్ గేట్
1-4 కాంబినేషన్ డేట్ ఆఫ్ బర్త్లో బిల్గేట్ గారు పుట్టారు 28కి అని డేట్ ఆఫ్ బర్త్ అని డేట్ మంత్ ఇయర్ టోటల్ చేస్తే 4 వస్తుంది. అంటే 1/4 కాంబినేషన్ల అంటే రాజా ఒకటైతే మంత్రి 4 రాజా మంత్రి అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్లో 2 నంబర్స్ ఉంటుంది. ఒక రాజుడికి ఒకటి మంత్రికి ఇద్దరు కలిసి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు 2 గ్రహాలు. అయితే ఇలా ఇప్పుడు బిల్గేట్ సార్ డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబరు దాన్ని డిస్నీ నంబర్ 4 నంబర్ డెస్టినీ కూడా అంటుంది దాన్ని. కానీ ఆయన పేర్లో 22 నంబరును 32 నంబర్ ఉన్నది చూడండి ఆయన పేర్లో కూడా. అంటే ఆయన పేర్లో 32 నంబర్ ఉన్నాక కానీ ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 1వ నంబర్ ఉన్న వల్ల ఆయన ఏం చేశారు దీనికి ఎస్ అన్నది పెట్టుకున్నాడు. ఎస్ అని పెట్టుకున్నాక అది 33 నెంబర్కి వచ్చేసింది ప్లస్ ఇది 25 నెంబర్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా 25 నెంబర్ చూడండి ఇంతకుముందు 34 నెంబర్ చూపించాను 43 నెంబర్ చూపించాను. బిల్గేట్ గారి దానిలో 25 నెంబర్స్ కూడా ఉన్నది. ఇప్పుడున్న న్యూమరాలజిస్ట్ అందరూ దీన్ని ఏమంటారు 25 నెంబర్ ఉండద్దు 34 నెంబర్ ఉండద్దు 7 నెంబర్ ఉండద్దు అని చెప్తారు. కానీ మనల్ని ఫేమస్ చేసేదానికి మనకి రిచెస్ట్ పర్సన్ చేయడానికి 7 నెంబర్ కూడా అన్ని కారకుడు అండి. అంటే అన్ని నెంబర్ బాగానే ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూల నెంబర్ మీకు బాగుంటుంది. కానీ ఈ 9 అక్షరాల పేర్ల ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 4 ఉన్న వల్ల ఇక్కడ 9 అక్షరాల పేరు వల్ల ఆయనకు చిన్నగా ప్రాబ్లం వచ్చింది. అది ఏంటంటే వాళ్ళ మిస్సెస్తోని వాళ్ళకు డైవర్స్ ఇవ్వడు కోర్టు దాకా పోవడం అనేది కంపల్సరీ వచ్చింది. దీని కోర్టుకి సంబంధించిన నెంబర్ కూడా ఉంటారు. ఇక్కడ నెంబర్ 18 నెంబర్ కూడా ఉన్నాయి చూడండి. ఈ 18 నెంబర్ కూడా టెన్షన్ నెంబర్ అంటాం. ఇలాంటి పేర్లో ఉంటే మాత్రం కంపల్సరీ పోలీస్ కేసు అవుతుంది అని చెప్తాం. తెలుగులో దీన్ని రక్తం గాడుతున్న చంద్రుడు కూడా అంటామండి. అంటే ఇక్కడ ఎస్ పెట్టినా కూడా బిల్గేట్స్ అన్నది అంత కరెక్ట్ లేదండి. అంటే ఇప్పుడు మనం చూద్దాం కేసీఆర్ సార్ పేర్ల. కేసీఆర్ సార్ పేర్లో నంబర్ 7 అండ్ నంబర్ 14 2 నంబర్ ఉన్నాయండి చూడండి. కేసీఆర్ అంటేనే 14 నంబర్ 5 మళ్ళా కేసీఆర్ సార్ల పేర్లో కూడా 7 వచ్చింది. అంటే ఇప్పుడు దాకా చూసిన అన్ని పేర్ల మీకు 7 కనబడ్డది. అంటే రితిక్ రోషన్ పేర్లో 43 నంబర్ అరుణ్ గోవిల్ గారిలో 34 నంబర్ దాని తర్వాత బిల్గేట్ గారి సార్లో 25 నంబర్. ఇప్పుడు నేను కేసీఆర్ సార్ పేరు చూసినప్పుడు దాని 7 నంబర్ ఉన్నది. అంటే 7 నంబర్ ఎంత ఇంపార్టెంటో మీరు చూసుకోండి. చాలా మంది సార్ నన్ను 7 మీద పెట్టబాకండి 7 మీద పెట్టబాకండి ఇది కేతుకు సంబంధించిన ఇలా చదివిస్తాను. ఇప్పుడు నార్త్లో ఉన్న అందరు న్యూమరాలజిస్ట్ అసలు వాళ్ళని ఓన్లీ ఛాలెంజ్ సిస్టమ్ ఒక సిస్టమ్ నుంచి చూస్తారు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక చూడండి మన దేవుడు రాముల పేర్లో కూడా 14 నంబర్ ఉన్నది. ఇంకో సెక్షన్ 7 నంబర్. అంటే ఇవాళ అన్ని పేరు 7 నంబర్సే వచ్చినాయి. నేను కూడా అనుకోలేదు ఇంత ఒక సెక్షన్ అన్ని సెక్షన్లో 7 నంబరే వచ్చింది చూడండి. కానీ రాముడు పేర్లో 13వ నంబర్ ఉంది. ఈ 13వ నంబర్ని మనం ఏమంటే పైథాగరస్ సిస్టంలో 13వ నంబర్ ఉంటుంది. దాన్ని డెత్ నెంబర్ అంటాము, దాన్ని నాన్ డెవలప్మెంట్ అంటాము, దాన్ని టెన్షన్ నెంబర్ అంటారు. కానీ డెత్ నెంబర్ ఉన్నాక రాముడు స్వయంగానే మన దేవుడు అన్నప్పుడు ఆయనే ఎప్పుడు ఎవరితో ఓడిపోకుండా ఆయన చేతులు చాలా మంది రాక్షసులకు వద్దయింది. ఆయన చాలా మందిని రాక్షసులను చంపేశారు. అంటే దీన్ని డెత్ నెంబర్ అంటే మాత్రం సంపదానికి వచ్చినప్పుడు కూడా దేవుడి పేర్లో ఇలాంటి నంబర్ ఉండి అంతమంది రాక్షసుని చంపారు. అంటే ఆ నంబర్ ఉంటే కంపల్సరీ ఆ మనిషిని చంపుతాం. ఇప్పుడు పరిస్థితిలో మన పేర్లో ఇలాంటి నంబర్స్ ఉంటే మాత్రం మనకన్నా యాక్సిడెంట్ అవుతుంది, మనకన్నా ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఎవరన్నా మన మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిగా. ఇప్పుడు శ్రద్ధ అని పేరు ఉండే శ్రద్ధ అని పేరు మనం చూసినాం. ఇప్పుడు ఢిల్లీలో మనం వాళ్ళ హస్బెండ్ ఆయనని 35 ముక్కలు చేసేసారు. 35 ముక్కలు చేసి చంపేశారు ఆయన. అయితే చూడండి ఆమె పేర్లో 36 నెంబర్ ఉన్నది 36 నెంబర్. కానీ అలానే ఆ 36 ముక్కలు చేసినాక ఆమె పేర్లలో 25 నెంబర్స్ వచ్చింది. అంటే ఫేమస్ అయింది కదా. ఆ సావు తర్వాత కూడా ఆమె పేరుని టోటల్ ప్రపంచం అంతా చూసింది. అంటే షేడ్ అయిపోయింది అంటే అన్ని చోట ఫేమస్ అయిపోయింది. అంటే ఈ 7 నెంబర్ అన్నది మనిషిని ఫేమస్ చేసేస్తుంది. ఇప్పుడు ఇలాగ చూసిన అన్ని పేర్లు మనం చూస్తే 7 నెంబర్ కంపల్సరీ వచ్చింది. అంటే ఈజీ అండి. మన కంపల్సరీ ఇలా చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది మన పేరు నెగిటివ్లో ఉన్నదా పాజిటివ్లో ఉన్నదా. ఇలా మనం కరెక్షన్ చేసి ఆ పేరుని మనం సెట్ చేసుకుంటేనే అప్పుడు మన లైఫ్ అన్నది ఒక మంచి రూట్కి నడుతుందండి. మీ పేర్లో ఎలాంటి నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాకనే మేము దానిలోకి వెళ్ళి మీకు పేరు కరెక్షన్ చేసుకున్నప్పుడు ఇలాంటి నెగిటివ్ నెంబర్ తీసేసి ఒక పాజిటివ్ నెంబర్లో పెట్టినప్పుడు మీకు అది పాజిటివ్ వైబ్రేషన్ అన్నది కంపల్సరీ వస్తాయండి. ఓకే అండి. ఇవాళ మీకు మీ స్క్రీన్ మీద తీసుకుపోయి ఇది చూపించిన మీకు అందరికీ అర్థమైందచ్చు, చాలా నచ్చిందచ్చు కూడా. ఓకేనా. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.